2.6గా ఉంది. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా లోక్సభకు సంబంధించిన 25 స్థానాలకు సంబంధించి పోల్ పర్సెంటేజ్ ఏ రకంగా నమోదైందో ఇప్పుడు చూద్దాం. ఇక ఏపీకి సంబంధించి ముందుగా అమలాపురం ఎస్సీ చూసుకున్నట్లయితే 44.03% ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైంది. ఇక అనకాపల్లిలో 36.33% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. అనంతపూర్ లో 39.61% నమోదైంది. ఇక అరకు ఎస్టీ అక్కడ 33.86. ఇక్కడ మనం ఇందాక చూసుకున్నట్లు అరకు అయితే అత్యల్పంగా తక్కువ స్థానంలో కనిపిస్తుంది. తక్కువ పర్సెంటేజ్ పోల్ పర్సెంటేజ్ అక్కడ నమోదైనట్లు తెలుస్తుంది. ఇక బాపట్ల ఎస్సీ 44.65% ఈ రోజు 1 గంట కల్లా ఏదైతే పోల్ పర్సెంటేజ్ ఉంది. ఇక చిత్తూరులో చూసుకున్నట్లయితే 44.65% ఈ రోజు మధ్యాహ్నం 1 గంట కల్లా ఇది పోల్ పర్సెంటేజ్ రికార్డ్ అయింది. ఇక ఏలూరుకు వచ్చేసరికి 38.76% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక గుంటూరుకు వచ్చేసరికి 40.12%, హిందూపూర్కి వచ్చేసరికి 38.65% ఈ రోజు మధ్యాహ్నం 1 గంట కల్లా ఈసీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం పోల్ పర్సెంటేజ్ ఇంత నమోదైంది. ఇక హిందూపూర్ చూసుకున్నట్లయితే 38.65% ఉంది. కడపకు వచ్చేసరికి కడప అత్యధికంగా ఏపీలో కనిపిస్తుంది. 45.56% కడపలో పోల్ పర్సెంటేజ్ నమోదైంది ఈ రోజు మధ్యాహ్నం 1 గంట కల్లా. ఇక కాకినాడ చూసుకున్నట్లయితే 38.25% నమోదైంది. ఇక కర్నూలు 37.61% నమోదైంది. మచిలీపట్నంకి వస్తే 44.50% నమోదైంది. ఇక నంద్యాలకు వచ్చేసరికి 43.45, నర్సాపురం 39.53%, నర్సరావుపేటలో 40.53% పోల్ పర్సెంటేజ్ ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల కల్లా పోల్ పర్సెంటేజ్ ఈ మాత్రం రికార్డ్ అయింది. ఇక నెల్లూరు చూసుకున్నట్లయితే 42.40% పోల్ పర్సెంటేజ్ ఇక్కడ నమోదైంది. ఇక ఒంగోలు చూసుకున్నట్లయితే 42.37% నమోదు కాగా రాజమండ్రిలో 38.54% నమోదైంది. రాజంపేటలో 40.22% నమోదైంది. ఇక శ్రీకాకుళం వచ్చేసరికి 40.52%, తిరుపతిలో 38.51% నమోదైంది. విజయవాడలో 39.69% నమోదైనట్లు తెలుస్తుంది. విశాఖపట్నంలో 34.74, ఇక వైజాగ్ నగరంలో 40.8%. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏపీలో 25 స్థానాలకు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ రకంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట కల్లా చూసుకున్నట్లయితే ఇంత మేర పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక్కడ కడప అత్యధిక స్థానంలో ఉంటే అరకు ఏపీలో అత్యల్పంగా తక్కువ పర్సెంటేజ్ అక్కడ నమోదవుతుంది. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వల్ల ఈ పర్సెంటేజ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఏదైతే ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది, పోల్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుందంటూ కూడా విశ్లేషకులు అంటున్నారు. సో మొత్తం మీద గంటకు కూడా పోల్ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుంది. ఇంకా మధ్యాహ్నం 3 గంటల కల్లా ఇది ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ మనకు భారీగా కనిపిస్తున్నాయి. సో ఏపీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పోల్ పర్సెంటేజ్ చూస్తే కనుక దాదాపుగా 75 నుంచి 80% వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36,000 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటి వరకు 1:30-2 గంటల వరకు కూడా ఇంకా క్యూ లైన్ లో మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రతి సెంటర్ లోనూ, ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే కనుక ఈసారి చాలా భిన్నంగా ఓటింగ్ ఉండబోతుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదైతే ఈసీ ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి జీరో వైలెన్స్, ఫుల్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ కి సంబంధించి పోలింగ్ శాతాన్ని పెంచడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా ఎన్నికల కోసం పోలింగ్ ని సద్వినియోగం చేసుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో తరలి వస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి పనులకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఉద్యోగ రీత్యా వెళ్ళినటువంటి, వ్యాపార రీత్యా వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఈ పోలింగ్ కి మాత్రం మస్ట్ గా అటెండ్ అవ్వాలన్నటువంటి ఒక రకమైనటువంటి నమ్మకంతో వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇప్పటికే 1 గంటకే దాదాపుగా 40%, 40.26% నమోదైంది. అంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారు
సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు వాతావరణం కూడా కొంతవరకు అనుకూలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ మరోపక్క చూసుకున్నట్లయితే అత్యల్పంగా నమోదైన అరకు తర్వాత ఇటు విజయవాడ కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా ప్రజలు మందకొడిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది పోల్ పర్సెంటేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే. అయితే అక్కడ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి? అక్కడ మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? ఇంకా ఎండలకు ఏదైతే ఎండలలో ప్రజలు తిప్పలు పడుతున్నారా, లేదంటే వారికి టెంట్లు కానివ్వండి, వాటర్ సౌకర్యం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా? పూర్తిగా అయితే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సెంటర్స్ వద్ద షామియానాలు ఏర్పాటు చేయడం, వాటర్ ఫెసిలిటీతో పాటు అవసరమైనటువంటి మెడికల్ కిట్స్ కూడా ఏర్పాటు చేశారు. పారామెడికల్ సిబ్బంది కూడా స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సెంటర్ లో మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ట్రైబల్స్ ఉండేటువంటి ప్రాంతాలకు పూర్తిగా మారుమూల రిమోట్ ఏరియాలకు కూడా పూర్తిగా పోలింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 6 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో రంపచోడవరం, అరకు ఇలాంటి ప్రాంతాలకు ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు కూడా వెళ్ళి రావడానికి ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుంది. ఎందుకంటే ఈవీఎం ని భద్రంగా మళ్ళీ తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా 4 గంటల వరకు కూడా ముగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో. అదేవిధంగా మరో 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి 169 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. 6 గంటల లోపు ఎవరైతే ఓటు వేసేందుకు కాంపౌండ్ లోకి వస్తారో, క్యూ లైన్ లోకి వస్తారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఓటు హక్కు వినియోగించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ముగిసేట్టుగా ప్రకటించేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు వాతావరణానికి సంబంధించి ఏదైతే ముందస్తు జాగ్రత్తగా షామియానాలు, వాటర్ వంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం ఒక్కసారిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రతల తీవ్రత భారీగా ఉన్నప్పటికీ కూడా వాతావరణం అయితే మబ్బులు పట్టి ఉండడంతో కొంతవరకు ఎండ తీవ్రత నుంచి కొంతవరకు ఉపశమనం కలిగిందని భావించాలి. హరీష్ మరోపక్క చూసుకున్నట్లయితే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ప్రజలు చాలా మేరకు ఏదైతే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా ఎన్నికల అధికారులు? ఎన్నికల అధికారులు ఈ విషయంలో అయితే చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే ఉదయం 90 నిమిషాల పాటు దాదాపుగా పోలింగ్ కి సంబంధించి పోలింగ్ స్టార్ట్ 7 కి పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే మాక్ పోలింగ్ ను కూడా నిర్వహించారు. అవసరమైనటువంటి ఈవీఎంస్ ఏవైతే స్పందించలేదో వాటిని రీప్లేస్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు అదనంగా కూడా ఈవీఎంలు అందుబాటులో ఉంచారు. ఎందుకంటే ఎప్పుడన్నా సడన్ గా ఈవీఎం మొరాయించినా, ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్స్ కూడా బాగున్నాయి, భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవుతున్నాయి, వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఎలక్ట్రానిక్స్ కి కొంతవరకు ఇబ్బంది వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా కొంతవరకు సాంకేతికమైనటువంటి టెక్నికల్ డిఫెక్ట్స్ కూడా ఉత్పన్నమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి దృష్టిలో పెట్టుకొని ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినంత వరకు కూడా ముందు జాగ్రత్తగా చర్యగా అదనంగా ఈవీఎంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా ఒక షాడో పార్టీ తిరుగుతూ ఉంటుంది. ఆ షాడో పార్టీ ఇక్కడ ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని రీప్లేస్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో ఈవీఎంలు కూడా రెడీగా ఉంచారు. అదేవిధంగా జిల్లా కేంద్రాలు ఎక్కడైతే ఈవీఎంస్ ని భద్రపరిచారో ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఈవీఎంస్ ను కూడా ఎప్పటికప్పుడు టెక్నికల్ గా సపోర్ట్ చేసే విధంగా వాటిని చెక్ చేయడం, ఎక్కడైనా ఈవీఎం మొరాయించిందని చెప్తే సమాచారం వచ్చిన వెంటనే మినిమం 5 నుంచి 10 నిమిషాల లోపే మరో ఈవీఎం ని అక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా గతంలో కూడా ఎదురయ్యాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థలకు సంబంధించి గత ఎన్నికల్లో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్పన్నమై ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ డేటాకి సంబంధించినటువంటి అంశాలు పర్యవేక్షించేందుకు కూడా ఎక్స్పీరియన్స్ నిపుణులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేసేటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.